మనకి ముందుగా శ్రీ మహాలక్ష్మి పికిల్స్ అండ్ స్వీట్స్ ద్వారా మనకు ఆర్డర్ అయితే రావడం జరిగిందండి. ఇలా ఆర్డర్ అయితే మొత్తం బల్క్ ఆర్డర్ అయితే వచ్చిందండి. మనకి దేశ విదేశాలకు కూడా కొరియర్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ ముందుగా మన ప్రేక్షకులకి, తర్వాత మన ఇంతవరకు హోమ్ ఫుడ్స్ అనేది ఆదరిస్తున్న ప్రజలకి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ముందుగా గుర్తొచ్చేది ఏంటండి, అందరికీ పండగ అనగా 3 రోజులు. మనకి పండగ అంటే 3 రోజులు గుర్తొచ్చేది ప్రతిదీ ఏంటంటే సున్నుండ అండి. భోగి రోజున తలారా స్నానం చేసి సున్నుండ లడ్డు అనేది తలారా స్నానం చేసి భోగి రోజు నోట్లో పెట్టుకుంటారు అందరూ. సున్నుండ తింటే మనకి హెల్తీగా ఉంటాము. సున్నుండ తినాలని ఒక చిన్నప్పటి నుంచి ఒక పద్ధతి, పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం మనం సున్నుండ తింటామండి. అలాగే మనం సున్నుండలో వాడేది స్వచ్ఛమైన నెయ్యి అండి. స్వచ్ఛమైన నెయ్యి వాడతాము. అలాగే బెల్లం కూడా వాడతాము మంచిగా. తర్వాత సున్నుండల పొడి ఆ బెల్లం ఇది కలుపుకొని నెయ్యి చేసి మనం ఇలా సున్నుండ చేయడం అనేది జరిగిందండి. ఇదిగోండి రుచికరమైన సున్నుండ రెడీ అయ్యిందండి. మినప సున్నుండ. అలాగే మనకి స్వీట్ అయిపోయిందండి. అసలు ఏం తినాలి మనకని ఒక సందిగ్ధంలో పడతాం కదండి. మనకి హార్ట్ అండి. హార్ట్ అంటే గుర్తొచ్చేది ఏమిటండి, జంతుకులు. వాము జంతుకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో జంతుకులు. మనము డైలీ 3 పండుగలకి అల్లుళ్ళు వస్తారు, మన ఫ్యామిలీలో చుట్టాలు వస్తారు. అలాగే అరిసెలు ఇవన్నీ తింటారు. కానీ ప్రకృతిగా సున్నుండ ఒకటి జంతుకులు అయితే తింటారు. తర్వాత మనకు గుర్తొచ్చేది ఏంటండి, బెల్లం కావాలండి. బెల్లం కావాలి చూడండి ఎంత బాగున్నాయి చూడండి. బెల్లం పాకం పెట్టేసి బెల్లం కావాలి. మనం షుగర్ అయితే తినం కదండి, డయాబెటిక్ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. మన బెల్లం అనేది షుగర్తో సమానం కాదు కదండి. ఇలాగా మనకి ప్రతి ఒక్కటి ఉపయోగపడేది ఏంటంటే బెల్లంతో యూజ్ చేస్తాం. మనం ఏ కెమికల్స్ వాడం, ఏ కలర్స్ యూజ్ చేయం, న్యాచురల్గా చేస్తామండి. ప్రోడక్ట్ అనేది మనకి న్యాచురల్గానే డెలివరీ చేస్తాం. మన తర్వాత ఏంటంటే స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి, హాట్ ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత గుర్తొచ్చేది హాట్లోకి వెళ్ళిపోతే సన్నకారపూస చాలా నైస్గా పూస వచ్చేలాగా కరివేపాకు వేసుకుని గార్నిష్ చేసుకుని మనం 1/2 kg ప్యాకింగ్లో చేస్తాం. ఇప్పుడు 1/2 kg కవర్ ఎలా ఉంటుందండి, పార్సల్ చేయడానికి ఇలా చేసి మన స్టిక్కర్ ప్యాడ్ వస్తుంది. అలాగే మనకి 1/2 kg ప్యాకింగ్ ఇలా ఉంటుందండి. ఇలా ఫ్లవర్ ప్యాకింగ్ ఇలా వస్తుంది. తర్వాత గుర్తొచ్చేది ఏంటండి, ప్రతి ఒక్కళ్ళు రాగి జావ తాగలేరండి. మనం రాగి జావతో నువ్వుపప్పు వేస్తే మనకి ఫైబర్ వెళ్తుంది బాడీలోకి, బలం కూడా వస్తుందండి. ఇదిగోండి చూడండి రాగి చెకోడీలు ఎలా బాగున్నాయో కలర్ఫుల్గా. మనం రాగి పిండితో చేస్తాం. మనకి తర్వాత ఏంటంటారు, కజ్జికాయలు చూడండి. కజ్జికాయలు ఎంత ఉన్నాయో కజ్జికాయలు. ఇదిగోండి కొబ్బరి కజ్జికాయలు అండి, పంచదార కజ్జికాయలు. మళ్ళీ గుర్తొచ్చేది ఏంటండో, అప్పడాలు వరిపిండి అప్పడాలు అంటారు. అప్పడాలు చూడండి కారంగా మంచిగా ఉన్నాయి, చిన్న చిన్న సైజుల్లో. మనం తినడానికి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదిగోండి మిరప చెక్కలు చూడండి ఎంత బాగున్నాయో వామేసి. ఇదిగోండి అసలైన గుర్తొచ్చింది ఏంటండి, మన ఆంధ్ర స్పెషల్ అంటే అరిసెలు, బూర్లు, పాకుండ్లు అంటారు. కానీ గుర్తొచ్చేది ఏంటి, అరిసెలుని పాకుండ్లు. ఇగో చూడండి పాకుండ్లు ఎంత బాగున్నాయి రౌండ్గా. తర్వాత ఇంకేంటండి, ఇదిగోండి అరిసెలు, నేతి అరిసెలు ప్యాకింగ్ చూడండి ఇలా 1/2 kg ప్యాకింగ్ మనకి. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళిపోవాల్సింది ఏంటండి, అరిసెలు చూడండి ఎంత బాగున్నాయి చూడండి అరిసెలు. ఇవి నేతి అరిసెలు అండి, నేతితో చేస్తామండి అరిసెలు. చూడండి ఎంత రౌండ్గా ఉన్నాయి, క్రిస్పీగా. ఇదిగోండి చూడండి ఇలా క్రిస్పీగా ఉన్నాయి. మనకి వాళ్ళకి తగినట్టు మనం కస్టమైజ్ చేసి ఇస్తామండి. ఫస్ట్ ఏమో క్రష్గా చేస్తాం, లేకపోతే మెత్తగా చేస్తాం. ముసలోళ్ళు ఉంటారండి, వాళ్ళు తినలేరు కదా, మనం మెత్తగా చేసిస్తాం. మా ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, కొంచెం మెత్తగా చేసి అంటే మెత్తగా చేసిస్తామండి. కొంచెం గట్టిగా చేసిమ్మన్నారు అనుకోండి, గట్టిగా చేసిస్తాం. తర్వాత ఏంటి ఇంకొకటి, దీంట్లోనే 3 బ్రాండ్స్ ఉన్నాయండి. అరిసెలు అంటేనే 3 బ్రాండ్స్. అది ఏంటనుకున్నారు, నువ్వుపప్పు. చూడండి నువ్వుపప్పు ఎలా కనపడుతుందో మనకి, అదిగో నువ్వుపప్పు. కొన్ని మంది అయితే ఒత్తుతారండి. మనం ఒత్తుతూ ఉంటే ఏమన్నా షో అనుకుంటారు, కానీ మనం చలివిడి చేస్తున్నప్పుడే నువ్వుపప్పు వేస్తాం. మనకి పాకం పెట్టి నువ్వుపప్పు వేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఎలాగో పాకుండలు చూపించేశాను కదండి, అయినా చూపిస్తున్నాను చూడండి. పాకుండలు ఇవ్వండి రౌండ్గా. మనం పాకుండ పిండి కలిపినప్పుడు, బెల్లం కలుపుతున్నప్పుడు కొంచెం కొబ్బరి ముక్కలు అనేది నేతిలో కానీ నూనెలో కానీ వేయించుకోవాలి. వేయించుకుంటే చూడండి రౌండ్గా గుండ్రాల్లాగా ఎలా వస్తున్నాయో. ఇవి మనకి 1/2 kg అందుబాటులో ఉంటాయి, 1/2 kg అందుబాటులో ఉంటాయి, కేజీలు అందుబాటులో ఉంటాయి. ఆ ప్యాకింగ్ అనేది ఇదిగోండి 1/2 kg ప్యాకింగ్ అయితే 1/2 kg అయితే దీని మీద చిన్నది వస్తుందండి. ఇది వేసుకోండి 1/2 kg ప్యాకెట్ అండి. చూడండి ఎన్ని వచ్చాయో మనకి. చాలండో ఈ కోంబో ప్యాక్లు. మనకి ఇంకా గుర్తొచ్చేది ఏంటనుకున్నారు, ప్లెయిన్ అరిసెలు.
చూడండి అరిసెలు ఎంత బాగున్నాయో. అమ్మా మాకు నువ్వు వద్దు, మేము బ్రాహ్మలు, లేకపోతే ఇంకోటి అంటారు. కానీ ఇదిగోండి ప్లెయిన్ అరిసెలు వాళ్ళకి తగినట్టు మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. ఫస్ట్ ఇంకోటి ఏంటండి, గోరుమిఠాయిలండి. ఇగో గోరుమిఠాయిలు చూడండి, గోరుమిఠాయిలు ఎంత బాగున్నాయో, బెల్లంగా పాకం పెట్టి. ఇదిగోండి ఇత్తడి బల్లుల్లో రెడీగా ఉన్నాయి చూడండి గోరుమిఠాయిలు. మనకి ఇంత వరకు మన మహాలక్ష్మి పికిల్స్లో, స్వీట్స్లో మళ్ళీ పొడాలు కూడా ఇస్తున్నామండి. పొడాలతో పాటు మనకి వెజ్, నాన్ వెజ్తో పాటు అన్నీ మీకు మీ సౌకర్యం బదులు మనం అన్నీ కస్టమైజ్ చేసి ఇస్తున్నామండి. మనకి ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని, మీ యొక్క సపోర్ట్ మాకు కావాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మా మహాలక్ష్మి పికిల్స్ వాళ్ళని సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చి మీరు ఆర్డర్లు పెట్టుకుని మీకు తగినట్టు మేము ఇస్తామండి. కోంబో ప్యాక్ కూడా పెట్టామండి. అలాగే కోంబో ప్యాక్ అంటే వచ్చేసి 1/2 కేజీ స్వీట్లు వస్తాయండి. 1/2 కేజీ స్వీట్లు అంటే 1/2 కేజీ స్వీట్లు అంటే ఇలా వస్తాయండి కోంబో ప్యాక్. ఇవి 1/2 కేజీ అండి, 1/2 కేజీ, ఇవేమో 1/2 కేజీ అండి. ఇలా 3 1/2 కేజీలు కలిపి ఇలా ఇదొక కిట్టు, సున్నుండలో కిట్టు, తర్వాత ఇలా ఈ 3 అయితే 1/2 కేజీలు ఇవి వస్తాయండి. 200 గ్రాములు స్నాక్స్ ఐటమ్ వస్తుంది. ఈ ప్యాక్ వచ్చేసి 350 రూపాయలు మాత్రమే రండి. ఇది మనకి పండగ ఆఫరు, జనవరి ఆఫరు మనకు అందుబాటులో ఉందండి.